హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో నా వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేయడం చేత నేను మరిన్ని వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ గాయ్స్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, జనరల్ నాలెడ్జ్, జీకే క్వశ్చన్స్, సోషల్ పరంగా ఒక 10 బిట్స్ తీసుకొచ్చాను. ఆ బిట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క బిట్స్ ఏంటో మీకు వివరిస్తాను. చూద్దాం. ఫస్ట్ సోషల్ బిట్స్ ఏంటంటే, భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? మన భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? నెక్స్ట్ సెకండ్ వన్, గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? నెక్స్ట్ థర్డ్ వన్, సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? థర్డ్ బిట్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, నేలాంగ్ వ్యాలీ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? నేలాంగ్ వ్యాలీ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, తమిళనాడు సముద్ర తీరాన్ని ఏమని పిలుస్తారు? తమిళనాడు సముద్ర తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే, భారతదేశ తీరరేఖ మొత్తం పొడవు ఎంత? నెక్స్ట్ బారిన్ ద్వీపం ఎక్కడ ఉంది? బారిన్ ద్వీపం ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఎయిత్ వన్, లక్షద్వీప్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ నైన్త్ వన్, దండకారణ్యం ఉన్న ప్రాంతం ఏది? నెక్స్ట్ టెన్త్ వన్, ఏ రాష్ట్రాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు? ఏ రాష్ట్రం కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది? ఓవరాల్గా 10 బిట్స్ తీసుకొచ్చాను. ఈ బిట్స్కి ఆన్సర్ తెలిసినట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ బిట్స్కి ఆన్సర్ నేను కూడా చెప్తాను. చూద్దాం ఒకసారి. బిట్స్కి ఆన్సర్స్ కూడా నేనే చెప్తాను. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే K2. గాడ్విన్ ఆస్టిన్ K2 శిఖరం అని కూడా పిలుస్తారు. సో మనకు భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే K2 శిఖరం, గాడ్విన్ ఆస్టిన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ గురు శిఖరం ఎక్కడ ఉందంటే మన భారతదేశంలోనే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్ స్టేట్లో ఈ యొక్క గురు శిఖరం ఉంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? సో ఇది ఏ దేశంలో ఉందంటే, మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ ఉంది శిఖరం. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంటంటే, నేలాంగ్ వ్యాలీ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? నేలాంగ్ వ్యాలీ లోయ, ఇది లోయ ఏ రాష్ట్రంలో ఉంది? నేలాంగ్ వ్యాలీ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నేలాంగ్ వ్యాలీ ఉత్తరాఖండ్లో ఉంది. నేలాంగ్ వ్యాలీ లోయ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే, తమిళనాడు సముద్ర తీరాన్ని ఏమని పిలుస్తారు? తమిళనాడు సముద్ర తీరాన్ని ఏమని పిలుస్తారంటే కోరామండల్ అని కూడా పిలుస్తారు. కోరామండల్ తీరం అని కూడా పిలుస్తారు. తమిళనాడు సముద్ర తీరాన్ని కోరామండల్ తీరం అని కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్, భారతదేశ తీరరేఖ మొత్తం పొడవు. మన భారతదేశ తీరరేఖ పొడవు మొత్తం 7,500 కిలోమీటర్స్. 7,500 కిలోమీటర్స్.
ఓకేనా. నెక్స్ట్ 7th వన్, బారిన్ ద్వీపం ఎక్కడ ఉంది? బారిన్ ద్వీపం ఎక్కడ ఉందంటే బంగాళాఖాతంలో ఉంది. బంగాళాఖాతంలో బారిన్ ద్వీపం ఉంది. నెక్స్ట్ వన్, లక్షద్వీప్ ఎక్కడ ఉందంటే లక్షద్వీప్ 8th క్వశ్చన్, లక్షద్వీప్ ఎక్కడ ఉంది? అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. ఈ యొక్క లక్షద్వీప్ అనేది అరేబియా సముద్రంలో ఉంది. నెక్స్ట్ వన్, దండకారణ్యం ఉన్న ప్రాంతం ఏది? దండకారణ్యం ఉన్న ప్రాంతాలు ఏవి అంటే ఒకటేమో ఛత్తీస్గఢ్ అండ్ మరియు ఒరిస్సా. ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా. ఈ యొక్క దండకారణ్యం ఉన్న ప్రాంతాలు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా. ఈ 2 ప్రాంతాల్లో దండకారణ్యం ఉంది. మరియు లాస్ట్ బిట్, ఏ రాష్ట్రం కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది? ఏ రాష్ట్రం కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. ఆంధ్రప్రదేశ్ కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. సో ఓవరాల్గా 10 బిట్స్కి ఆన్సర్ కూడా చెప్పాను. సో ఈ బిట్స్ ఓవరాల్గా 10 బిట్స్కి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ ఏమో ఎత్తైన పర్వత శిఖరం భారతదేశంలోకి గురు శిఖరం ఎక్కడుందంటే రాజస్థాన్లో. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుందంటే నేపాల్. నీలాంగ్ వ్యాలీ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. తమిళనాడు సముద్ర తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే కోరామండల్. భారతదేశ తీరరేఖ పొడవు ఎంత అంటే 7500. బారిన్ ద్వీపం ఎక్కడ ఉందంటే బంగాళాఖాతం. లక్షద్వీప్ ఎక్కడ ఉందంటే అరేబియా సముద్రం. దండకారణ్యం ఉన్న ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా. ఏ రాష్ట్రం కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుందంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్. సో ఇదండి ఈ యొక్క వీడియో. సో నా వీడియో చూసిన వాళ్ళు దయచేసి నా యొక్క వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.